వసే పొద్దెక్కదాకా వంటే ఎవలే పని చేసేటోళ్ళు ఇవరి దాకా నువ్వు అనుకున్నావు సాఫ్ట్వేర్ కోడలు దీని సాఫ్ట్వేర్ అంగడిపోను నీ ముఖం అంగడిపోను లేరా అదే వసేయ్ ఓ కోడలా లే ఏందత్తమ్మ నాత్రంతా ఈ ల్యాప్టాప్లా అది వర్క్ చేసి చేసి ఇప్పుడే రిలీఫ్ తీసుకున్న అత్తమ్మ ఎందుకు అత్తమ్మ గట్ల చేస్తాను నీకేమన్నా అన్నా అత్తమ్మ డోంట్ టాక్ దిస్ ఐ కెన్ స్లీప్ టుడే ఓ లమలాలో ఓ లెక్కలాలో ఇదేందో ఏందో ఏందో బూతులు తిడుతుంది ఓ లెక్కలాలో ఓ లమలాలో ఓ రాన్రో ఓ కొడుకో ఓ పెన్మిటి రావే ఇది సాఫ్ట్వేర్ కోడలు సంకనాకుడు కోడలు ఈ దొంగ మొక్కంది నన్ను తిడుతుంది రాన్లే ఏందో టాక్ అని అంటాందే నన్ను చంపేస్తుందో ఏమో ఇది ఒక్క గుద్దుకు చచ్చేటట్టున్నది ఓ ఇది ఇవ్వరు దాకా ఏందో ఎల్లో తిట్టింది ఏందో సిప్పిరి మొక్కంది బాగానే తిడుతుంది బావో రావే డోంట్ టాక్ దిస్ ఐసే మళ్ళీ అట్లా అంట వాడే నీ కళ్ళు మండ ఆ కోడలని ఏదో పాపం సాఫ్ట్వేర్ కదా పాపం అని మంచిగా చూసుకుంటా అంటే నాకు ఇట్లా చేస్తాను ఏందే రాళ్ళరో ఓ లెక్కలాలో రాన్లి ఏందే ఊరి మీద ఊరు పడేటట్టు మొత్తుకుంటాను ఏమైంది ఇప్పుడు ఇగో ఇది మన కోడలు లేదానే అది సాఫ్ట్వేర్ మంచిదని నువ్వు అన్నావు కదా అది మంచిది కానే కాదు ఇవ్వరు దాకా నన్ను తిట్టిందే ఏందో టాక్లట షొడ్డట నన్ను మస్తు తిడుతుంది ఇది ఇవ్వరు దాకా తిట్టింది ఇది ఆగు మన కొడుకుని పిలుద్దాం మరి ఇది ఏమన్నదో తెలుస్తుంది ఒరే ఎరిమొక్క పోడా ఆ కోడలట మన అమ్మని తిడుతాందట కాదురా అడుగు దాన్ని సరే బాప అడుగుతావు వసే షైనీ లేవే ఐ డోంట్ టాక్ ఐ సే బావా హౌ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ యూ డిడ్ నాట్ అండర్స్టూడ్ ఐ కెన్ స్లీప్ టుడే ఇన్ రిలీఫ్ అఫో ఇది అన్నది నాకు కూడా అర్థమైతలేదు మరి ఏందో గూగుల్లో కొట్టి చూసి చెప్తావు మా అవ్వకు నాయకు సరే నాకు చదువు అంతంత మాత్రం అవయ్య చూసిన ఏంద్రా చెప్పవేంద్రో ఇవ్వదాకా నీ పెళ్ళం ఏమన్నదో చెప్పురా నాకు బాధ అనిపిస్తుంది ఊళ్ళొక్క మాట పడలే నీ పెళ్ళంతో తిట్లు పడడు అవుతుంది ఏం లేదే అది నిద్రపోతుందట డిస్టర్బ్ చేయకుండ్లి అంటాందే అన్నదా నన్ను తిట్టిందా చెప్పురా ఓ బాడుకోవు ఏమైనా అమ్మ అట్లనే అన్నది తిప్పిరి మొక్కంది చెడపడ మొక్కంది సపరేక మరి నేను పండుకుంటా అత్తమ్మా అని తెలుగులో చెప్తే అయిపోతుంది కదా ఇంగ్లీష్లో తొత్త అని వాగబట్టే నీ తొత్తర మొక్కంది ఇక బాబాయ్ పా తిట్ట ముందుకే తొత్త అని ఎడితే మరి ఏమైందో కోడలు అత్త కొట్టుకుంటాలని ఎంత టెన్షన్ మీద ఉరికొచ్చిన బీబ్రేస్ అయ్యా కదనే ఓ సులోచి దాని సాఫ్ట్వేర్ కూడా లేదా సాఫ్ట్ది అదట పొద్దుగాల లేవలేదట పద్మనాట బాగా తిట్టిందట అదే ఏందో ఇంగ్లీష్లో తిట్టిందట తొత్త అనుకుంటా అంత పని చేసిందా ముద్దులు ఎక్కున్నది కోడలి పని అంతా అత్త చేస్తా అంటాను అతనే తిట్టిందానే అట్నే కావాలి సాఫ్ట్వేర్ కోడలని ఆకాశంలో ఎగిరి గంతులు వేసుకుంటా పెళ్లి చేసుకున్నది కాదే గట్ల తిట్టకుంటే ఎట్లా తిడతారే ఓ రజితి అంతేనే సులోచి అదేమన్నా తక్కువ అనుకుంటానవా అవో తక్కువ వేసాలు లేవు దానికి గట్లనే కావాలి దాన్ని ఇంకా మరిన్ని తిట్టనుండే కోడలు అట్లయితే సెటబుల్ ఖర్చు వద్దమ్మా ఏం ముచ్చట పెడతాను ఏం లేదే ఇక బరపిల్ల లేదా సాఫ్ట్వేర్ది అదట వాళ్ళ అత్తనట తిట్టిందట అబ్బో వాళ్ళ అత్తని తిట్టింది అని బాగా సాకులు చెప్పి ముచ్చట పెడతానులా మిమ్మల్ని తిట్టేటోళ్ళు లేరానా మీ కోడళ్ళు అబ్బో ఏందో అంటాను ఓ బుజ్జి ఏం లేదు అత్తమ్మ కోడలను హ్యాండ్ వార్లో పెట్టుడు ఎట్లనో మిమ్మల్ని ఇద్దరిని చూసి నేర్చుకోవాలి అని చెప్తాను సులోచి అత్తమ్మను రజిత అత్తమ్మను చూసి నేర్చుకోవాలి అని చెప్తాను మనసులో అనుకుంటాను అత్తమ్మ ఎంత కంట్రోల్లో పెడతాను అత్తమ్మ మీ కోడళ్ళని చెప్పినట్టు అనుకుంటా సూపర్ కంట్రోల్ వసూలొచ్చి ఇది నిజంగా అంటుంది అబద్ధంగా అంటుంది అట్లా ఏం అనుకోకత్తమ్మ నువ్వు కంట్రోల్ అంటేనే సులోచి అత్తమ్మ కోడలు కంట్రోల్ అంటేనే సులోచి అత్తమ్మ కోడలు అని దేశం అంతటా అనుకుంటాను అంటే నేను లంగన దొంగనే సులోచి అంటాను నువ్వు లంగవన్న దొంగవన్నది నీకే ఎరుక ఉండాలి మరి నాకు అడిగితే నేను ఎట్లా చెప్తానే ఏమో తీయ మీ కారెట్టాల మాటలు నేను పోతానా ఏందే ఎవలండి బువ్వ కూర వేసుకొని తింటానువే ఏంది అట్లా అంటాను అత్తమ్మని వర్క్ చేసుకుంటుండి అండలేకపోయినా కానీ లేకపోతే అండేదాన్ని అందుకే నువ్వు పంది లెక్క తింటావా కొంచెం ఉండాలి ఇష్టం ఉన్నట్టు మాట్లాడక అత్తమ్మ ఏందంటే ఏంది నువ్వు కనుక ఎత్తాను తొక్కల జాబ్ అది బంద్ పెట్టు ఫస్ట్ ఇంత పని నేర్చుకో ఏందత్తమ్మ మేము ఎట్లా బతకాలే బంద్ పెట్ట అంటాను నెలకి 50,000 వస్తాయి అవి 50,000 రాకుండా మంచిదే ఫస్ట్ బంద్ పెడతావా లేదా మరి జాబు ఉండు లేకపోతున్నావు సపరేకపో డ్యూటీ వేసుకుంటా అది అంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వకుంటే సపరేకపో ఏంది ఉండేది నా మొగుడు వచ్చినాక చెప్తావు నీ సంగతి
సరేగాని దోస్తులు సాఫ్ట్వేర్ కోడలు మరి వాళ్ళ అత్త పో అన్నది కదా, మరి పోతుందా ఉంటుందా ఇంకేం జరుగుతుందో తెలియాలంటే పార్ట్ 3లో వస్తుంది దోస్తులు. మరి పార్ట్ 3లో అయితే ఇంకా వెర్రి పుల్లు కామెడీ ఉంటుంది, నవ్వి నవ్వి కడుపున వస్తుంది. సరేనా దోస్తులు, మరి మా వీడియో నీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు చెప్పుండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుండి, హైప్ చేయండి మర్చిపోకుండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూసిండ్రు అనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కడుపు నిండా నవ్వినట్టే, కడుపు నిండా నవ్వితే రోజు రోజు ఆరోగ్యానికి మంచిది. కోడలు అత్త ఇద్దరు సర్దుగా పోయి చెరొక పని చేసుకోవాలి అంతే. తప్ప అత్తకు శాత కాకుండా కోడలు చేయాలి, కోడలకు శాత కాకుండా అత్త చేయాలి, అంతేగాని ఇద్దరు వెలిపెట్టుకుంటే కూకోవద్దు. ఎంత జాబ్ చేసే కోడలైనా కూడా కొంచెం ఇంట్లో పని కొంచెం చేసినా కొంచెం నేర్చుకుంటే చేసుకోవాలి, ఎందుకంటే ముందు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది కదా దోస్తులు. సరేనా, వీడియో మీకు నచ్చిందంటే మరి కామెంట్ చేయండి, ఇంకేమేమి వీడియోస్ కావాలనో కామెంట్ పెట్టండి. ఇంకా పార్ట్ 3 రేపు వస్తే దోస్తులు తప్పకుండా చూడండి. చూస్తాలు కానీ అయిపోతే చెప్తలేరు కదా, జర చెయ్యండి, మనకు సపోర్ట్ చేయండి. 27,000 దగ్గర ఉన్నది, ఇంకా 3,000 అయితే 30,000 అవుతుంది. జర సబ్స్క్రైబ్ కొట్టి అంతా మంచిగా లైకులు గుద్దుండి. సరేనా, టాటా దోస్తులు, ఉంటానా. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నవ్వుతో పాటు మంచి సందేశం కూడా ఇస్తుంది మన ఛానల్. టాటాలు దోస్తులు, మన వీడియో ఎక్కువ కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తుంది.